హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు 19th మార్చ్ ఫస్ట్ షిఫ్ట్లో మరియు సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ పేరేమిటి? ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఏ సంవత్సరంలో ప్రయోగించబడింది అంటే 1975లో ప్రయోగించబడింది. శాటిలైట్ పేరేమిటి అంటే ఆర్యభట్ట. అలాగే మనం చూసుకుంటే మొట్టమొదటిసారి ఇండియాలో ప్రయోగించబడిన శాటిలైట్ పేరేమిటి అంటే, ఫస్ట్ ఇండిజినియస్ శాటిలైట్ ఏమిటి అంటే రోహిణి RS-1. ఏ సంవత్సరంలో ప్రయోగించబడింది అంటే 1980వ సంవత్సరంలో. అలాగే కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్య రూపం? కథాకళి రిలేటెడ్ టు విచ్ స్టేట్? కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్య రూపం? కేరళ. అలాగే మనం చూసుకుంటే భరతనాట్యం అనేది తమిళనాడుకు సంబంధించింది. కథక్ డ్యాన్స్ అనేది ఉత్తరప్రదేశ్కు సంబంధించింది. ఇది రీసెంట్గా ఎగ్జామ్లో అడిగాడు. కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. అలాగే సాత్రియా డ్యాన్స్ అనేది అస్సాంకు సంబంధించింది. అలాగే మోహిని అట్టం అనేది కేరళకు సంబంధించినది. లేటరైట్ నేలలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి? లేటరైట్ సాయిల్స్ ఇన్ విచ్ రీజియన్? మనం చూసుకుంటే ఇవి ఎక్కువగా పశ్చిమ కనుమలలో ఎక్కువగా ఉంటాయి, వెస్టర్న్ ఘాట్స్. అలాగే ఇంకా చూసుకుంటే మనం ఇవి తూర్పు కనుమలలో అంటే ఈస్టర్న్ ఘాట్స్, రాజమహల్స్ కొండలు, వింధ్యా సాత్పురా పర్వతాలు, మాల్వా పీఠభూములో కూడా ఇవి ఎక్కువగానే ఉంటాయి. అలాగే మనం చూసుకుంటే లేటరైట్ సాయిల్స్ అంటే లేటరైట్ నేలల్లో ఏవి ఎక్కువగా ఉంటాయి అంటే బాక్సైట్ మరియు ఫెర్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఏవి తక్కువగా ఉంటాయి అంటే లైమ్, మెగ్నీషియా, పొటాష్, నైట్రోజన్ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 371A అధికరణ ఏ రాష్ట్రానికి సంబంధించినది? 371A ఆర్టికల్ 371 క్లాస్ ఏ. మనం చూసుకుంటే ఇవి ఏమిటి అంటే ప్రతి రాష్ట్రానికి కూడా స్పెషల్ ప్రొవిజన్స్ అన్నమాట. మనం చూసుకుంటే 371 ఆర్టికల్ అనేది మహారాష్ట్ర మరియు గుజరాత్కు సంబంధించినది. మనకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏమిటంటే 371A ఇది నాగాలాండ్కు సంబంధించినది. 371B ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? అస్సాంకు సంబంధించింది. 371C ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? మణిపూర్కు సంబంధించినది. అలాగే స్వరాజ్యం నా జన్మ హక్కు అని అన్నది ఎవరు? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని అన్నది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్. ఇతన్ని ఏమని పిలుస్తారంటే భారతదేశపు అశాంతి పిత అని పిలుస్తారు. అలాగే మనం చూసుకుంటే స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ ఐ షెల్ హ్యావ్ ఇట్ అన్నది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్. అలాగే గీతా రహస్య అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్. అలాగే బాలగంగాధర్ తిలక్ ప్రచురించిన న్యూస్ పేపర్లు ఏమిటి అంటే కేసరి మరియు మరాఠా. కేసరి అనే పత్రికను మరాఠీలో ప్రచురించాడు. అలాగే మరాఠా అనే పత్రికను ఇంగ్లీష్లో ప్రచురించాడు. అలాగే మనం దీని గురించి ఇంకా చూసుకుంటే లోకమాన్య అని బాలగంగాధర్ తిలక్ని అంటారు. అలాగే ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ అని గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్. అలాగే రీసెంట్గా ఎగ్జామ్లో అడిగాడు లాల్ బాల్ పాల్ అని ఎవరిని అంటారు అని. లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చాడు? గాంధీజీ కేమ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు ఇండియా ఇన్ విచ్ ఇయర్? మనం చూసుకుంటే జనవరి 1915లో భారతదేశానికి వచ్చాడు. అలాగే గాంధీజీ నడిపిన ప్రముఖమైన ఉద్యమాల గురించి చూద్దాం. అలాగే మనం చూసుకుంటే చంపారన్ ఉద్యమాన్ని 19 ఏప్రిల్ 1917లో స్టార్ట్ చేశాడు. కేదా మూవ్మెంట్ని 1917, 1918 మధ్యలో స్టార్ట్ చేశాడు. అలాగే ఖిలాఫత్ ఉద్యమాన్ని 1919లో స్టార్ట్ చేశాడు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1920 ఆగస్టు 1వ రోజున ప్రారంభించాడు. అలాగే సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ అంటే శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు ప్రారంభించాడు? 12 మార్చ్ 1930. ఈ ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం గురించి చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు ప్రారంభించాడు? 8 ఆగస్టు 1942. అలాగే విద్యుత్ ఆవేశానికి SI యూనిట్ ఏమిటి? ఎలక్ట్రిక్ ఛార్జ్ SI యూనిట్. మనం చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? కూలుంబ్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో జడ్జీల యొక్క పదవీ కాలం ఎంత? టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ICJA. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జడ్జెస్ అనేది తెలుగులోనైతే అయితే అంతర్జాతీయ న్యాయస్థానం అంటారు. దీనిని ఎప్పుడు స్థాపించారంటే 1945లో స్థాపించారు. ఇది ఐక్యరాజ్య సమితి కింద ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే ది హ్యాగ్ అంటే నెదర్లాండ్స్లో కలదు. అలాగే ఇందులో ఎంతమంది జడ్జెస్ కలరు అంటే 15 మంది, 15 జడ్జెస్ కలరు. అలాగే వీరి యొక్క టెన్యూర్ ఎంత అంటే 9 ఇయర్స్ అంటే 9 సంవత్సరాలు, 9 ఇయర్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే 2019లో నోబెల్ బహుమతి ఫిజిక్స్లో ఎవరికి లభించింది? నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ కేటగిరీ ఇన్ 2019 మనం చూసుకుంటే ముగ్గురికి లభించింది. ఎవరు అంటే జేమ్స్ పీబెల్స్, మైకెల్ మేయర్, డిడియర్ క్వేలెజ్. వీళ్ళందరూ కూడా కాస్మాలజీకి సంబంధించిన ప్రయోగాలు చేశారు. వీళ్ళ ముగ్గురికి కూడా వచ్చింది.
అలాగే కింది వారిలో ఎవరికి 2019లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించింది? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇన్ 2019 మనకు ప్రముఖంగానైతే ఇద్దరికి లభించింది. మనం చూసుకుంటే బజరంగ్ పూనియా మరియు దీపా మాలిక్. బజరంగ్ పూనియాకేమో బ్రెజిలింగ్లో లభించింది. అలాగే దీపా మాలిక్ ఏమో పారా అథ్లెటిక్స్లో లభించింది. అలాగే గౌతమ బుద్ధ జ్ఞానోదయం ఎక్కడ జరిగింది? గౌతమ బుద్ధ ఎన్లైన్మెంట్. మనం చూసుకుంటే గౌతమ బుద్ధకు సంబంధించిన కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. మనం చూసుకుంటే అందులో ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం ఎక్కడ జరిగింది అంటే బోధి వృక్షం కింద జరిగింది. అలాగే మనం చూసుకుంటే మహాబి నిష్క్రమణ అంటే దీనిని ఇంగ్లీష్లోనైతే ది గ్రేట్ డిపార్చర్ అంటారు. దీనికి సంబంధించిన సింబల్ ఏమిటి అంటే హార్స్. అలాగే ఎన్లైట్మెంట్ నిర్వాణ అంటారు, తెలుగులో అయితే నిర్వాణం అంటారు. ఇది ఎక్కడ జరిగిందంటే బోధి ట్రీ. దీనికి సంబంధించిన సింబల్ కూడా బోధి ట్రీనే. అలాగే మొట్టమొదటి ఎక్కడ ధర్మచక్ర పరివర్తన జరిగింది అంటే దీనికి సంబంధించిన సింబల్ ఏమిటి అంటే వీల్. అలాగే డెత్, బుద్ధుడు చనిపోయిన డెత్కు సంబంధించిన సింబల్ ఏమిటి అంటే స్తూపం. దీనిని తెలుగులోనైతే పరినిర్వాణం అంటారు. అలాగే ఏ రాష్ట్రంలో ఎక్కువగా మేజర్ పోర్ట్స్ ఉన్నాయి? విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ మేజర్ పోర్ట్స్? ఏ రాష్ట్రంలో ఎక్కువ గలవు అంటే తమిళనాడులో ఎక్కువ గలవు. మేజర్ పోర్ట్స్కు చేంజ్ ఉన్నది. మనం చూసుకుంటే ప్రముఖమైన మేజర్ పోర్ట్స్ చూద్దాం. తమిళనాడులో చెన్నైలో కలదు. ఇది ఆర్టిఫిషియల్ మేజర్ పోర్టు. ఇది సెకండ్ బిజియెస్ట్ పోర్ట్ అన్నట్టు చెన్నై అనేది. అలాగే మనం చూసుకుంటే కోచిలో కూడా మేజర్ పోర్టు కలదు. ఇది వెంబనాడు సరస్సు దగ్గర ఉంటుంది. అలాగే ఇంకా చూసుకుంటే మనకు తమిళనాడులో ఎన్నోర్ అనే పోర్టు కలదు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి కార్పొరేటైజ్డ్ పోర్టు. అంటే కార్పొరేట్ అయిన మొట్టమొదటి పోర్ట్ ఏమిటి అంటే ఎన్నోర్ పోర్టు. అది తమిళనాడులో కలదు. అలాగే వెస్ట్ బెంగాల్లో ఉన్న పోర్టు ఏమిటి అంటే కోల్కతా పోర్టు. ఇది భారతదేశంలోనే నదీ ఆధారిత పోర్టు. దీని గురించి ఎగ్జామ్లో రీసెంట్గా అడిగాడు. ఇది ఏ రివర్ దగ్గర కలదు అంటే హుగ్లీ రివర్. దీనిని డైమండ్ హార్బర్ అని కూడా అంటారు. ఏ పోర్టుని అంటే కలకత్తా పోర్టుని. అలాగే మనం చూసుకుంటే గుజరాత్లో గల పోర్టు పేరు ఏమిటంటే కాండ్లా పోర్టు. ఇది టైడల్ ఆధారిత పోర్టు. అలాగే మనం చూసుకుంటే కర్ణాటకలో కూడా ఒక పోర్టు కలదు, మంగళూరు పోర్టు. గోవాలో మర్ముగావ్ అనే పోర్టు కలదు. అలాగే మనం చూసుకుంటే ముంబైలో కూడా ఒక పోర్టు కలదు. అది ఆ పోర్టుని ఏమంటారు అంటే న్యాచురల్ పోర్ట్ అండ్ హార్బర్ ఇన్ ఇండియా అంటారు. అలాగే ఈ ముంబైలో ఉన్న పోర్టుని ఏమంటారు అంటే బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. అలాగే ఇంకొక ప్రముఖమైన పోర్ట్ ఏమిటి అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్. దీనిని ఏమంటారంటే నేవీ ముంబై లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ అని కూడా అంటారు. అలాగే ఇది ఇండియాలోని లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా అని దీనిని అంటారంటే జవహర్లాల్ నెహ్రూ పోర్టుని అంటారు. అలాగే మనం చూసుకుంటే ఇంకా చాలా ప్రముఖమైన పోర్టులు అయితే ఉన్నాయి. విశాఖపట్నం పోర్టుని ఏమంటారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం పోర్టుని ఏమంటారంటే డీపెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ అని ఎవరిని అంటారు? ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా ప్లానింగ్. మనం చూసుకుంటే పీసీ మహాల్నోబిస్ని ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ అంటారు. అలాగే ఆపరేషన్ థస్ట్ను ప్రారంభించింది ఎవరు? ఆపరేషన్ థస్ట్ లాంచ్డ్ బై ఎవరు ప్రారంభించారంటే ఇది ఒక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, అంటే రైల్వేస్కి సంబంధించిన వాళ్ళు స్థాపించారు. మనం చూసుకుంటే ఇది దేనికోసం అంటే ఎవరైతే అనాథరైజ్డ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఇష్టం వచ్చినట్టు డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారు కదా, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి దీనిని ప్రారంభించారు. దేనిని అంటే ఆపరేషన్ థస్ట్. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో ఇష్టం వచ్చినట్టు వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిని అమ్ముతారు కదా, వాళ్ళని పట్టుకోవడానికి సంబంధించిన అది ఒక ఆపరేషన్. అలాగే ఐసిడిఎస్ను ఎప్పుడు ప్రారంభించారు? ఐసిడిఎస్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? ఎప్పుడు ప్రారంభించారు? 1975 1975లో ప్రారంభించారు. ఇది ఎవరికి సంబంధించిన పథకం అంటే ఇది పిల్లలకు సంబంధించి మరియు ఎంపవర్మెంట్ ఆఫ్ మదర్కు మరియు చిల్డ్రన్స్కి సంబంధించిన పథకం. అలాగే ఇది ఎవరి ద్వారా రన్ చేయబడుతుంది అంటే అంగన్వాడీ సెంటర్ల ద్వారా రన్ చేయబడుతుంది. ఇది సెంట్రల్ టు స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకం. అలాగే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక దేశాల పదవీ కాలం ఎంత? టెన్యూర్ ఆఫ్ నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఇన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. మనం చూసుకుంటే 2 years అనేది నాన్ పర్మనెంట్ కంట్రీస్ అంటే తాత్కాలిక దేశాల పదవీ కాలం. అలాగే ఇండియా కూడా రీసెంట్గా
యుఎన్ఎస్సిలో అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో జాయిన్ అయింది. ఎన్నోసారి అంటే 8వసారి జాయిన్ అయింది. ఇవి 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియా ఎన్నోసారి సెక్యూరిటీ కౌన్సిల్లో జాయిన్ అయింది అంటే 8th టైం. అలాగే ఎవరెస్ట్ను 24 సార్లు అధిరోహించిన వారు. ఎవరెస్ట్ 24 టైమ్స్ ఎవరు అంటే కామి రీటా షెర్పా. ఈ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్, ఇది 3rd టైం అనుకుంటే ఎగ్జామ్లో అడగడం. అలాగే NH-44 ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? NH-44 పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్? మనకు NH-44 అనేది ఒక నేషనల్ హైవే. ఇది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే 12 రాష్ట్రాల గుండా వెళ్తుంది. మనం చూసుకుంటే ఇది లాంగెస్ట్ నేషనల్ హైవే అంటే భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి. ఇది జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల గుండా NH-44 అనేది వెళ్తుంది. అంటే జమ్మూ కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు కలదు. అలాగే భారతదేశంలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ ట్రైన్ పేరేమిటి? ఫస్ట్ డబుల్ డెక్కర్ ట్రైన్ ఇన్ ఇండియా. దీనిని ఏమంటారంటే సింగాద్ ఎక్స్ప్రెస్ అంటారు. ఈ సింగాద్ ఎక్స్ప్రెస్ అనేది భారతదేశంలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ ట్రైన్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది అంటే ముంబై నుండి పూణే వరకు ప్రయాణిస్తుంది. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక నామం, కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీనిని ఏమంటారంటే కాల్షియం సల్ఫేట్ అంటారు. అలాగే మనం చూసుకుంటే దీని యొక్క ఫార్ములా ఏమిటి అంటే కాల్షియం సల్ఫేట్ ఆఫ్ H2O అంటారు. అలాగే దీనిని ఎలా తయారు చేస్తారంటే జిప్సమ్ని వేడి చేయడం వలన దీన్ని తయారు చేస్తారు. అలాగే IBM 370 అనేది ఎన్నో జనరేషన్ కంప్యూటర్లకు సంబంధించినది? IBM 370 విచ్ జనరేషన్? IBM 370ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే చూడండి ఒకసారి. IBM 370 ఇందులో ఏమి ఉపయోగించారంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని ICs అంటారు. ఈ ICs ఎన్నో జనరేషన్లో ఉపయోగిస్తారు? 3వ జనరేషన్లో ఉపయోగిస్తారు. 3rd జనరేషన్ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 3rd జనరేషన్ కంప్యూటర్స్. అలాగే సముద్రగుప్తుడి మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ తెలియదు, కాకపోతే సముద్రగుప్తుడి మీద అయితే క్వశ్చన్ వచ్చింది. మనం చూద్దాం. సముద్రగుప్తుడు పరిపాలించిన కాలం ఎప్పుడు అంటే 336 నుండి 375 సంవత్సరాల మధ్య పరిపాలించాడు. అలాగే మనం చూసుకుంటే నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా ఇతన్ని అంటారు. ఇతన్ని ఇట్లా నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరు పిలిచారంటే విఎస్ స్మిత్ అనే వ్యక్తి పిలిచాడు. అలాగే ఇతని యొక్క ప్రముఖమైన ఇన్స్క్రిప్షన్ ఏమిటి అంటే ఇరాన్ ఇన్స్క్రిప్షన్, ఇరాన్ శాసనం. అలాగే ఏ అధికరణ కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి సంబంధించింది? న్యూ స్టేట్స్ ఆర్టికల్. ఏ ఆర్టికల్? మనం చూసుకుంటే ఆర్టికల్ 3 అనేది న్యూ స్టేట్స్కు సంబంధించినది. హరగోబింద్ ఖురానాకు ఏ రంగంలో నోబెల్ ప్రైజ్ లభించింది? హరగోబింద్ ఖురానా విచ్ ఫీల్డ్? మనం చూసుకుంటే హరగోబింద్ ఖురానా ఏ రంగంలో అంటే మెడిసిన్ రంగంలో సంబంధించింది. ఫిజియాలజీ అని కూడా అంటారు. ఏ సంవత్సరంలో అంటే 1968లో. ఇతను భారతదేశంలో పుట్టాడు, కానీ ఇతనికి సిటిజన్షిప్ ఏ దేశానికి సంబంధించింది అంటే యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా యొక్క సిటిజన్షిప్ ఇతనికి కలదు. మనం చూసుకుంటే భారతదేశంలోనే ఉండి భారతదేశం సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకు ఎవరికి నోబెల్ బహుమతి వచ్చిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో వచ్చింది 1913లో. అలాగే సివి రామన్ ఫిజిక్స్లో వచ్చింది 1930లో. మదర్ తెరీసాకు ఇండియన్ సిటిజన్షిప్ కలదు. అలాగే ఈమెకు శాంతి బహుమతి లభించింది 1979 సంవత్సరంలో. అమర్త్య సేన్కు ఎప్పుడు లభించింది అంటే ఎకనామిక్స్ సైన్సెస్లో లభించింది 1998 సంవత్సరంలో. కైలాస్ సత్యార్థికి శాంతి బహుమతి లభించింది 2014లో. మనం చూసుకుంటే భారతదేశంలో పుట్టారు కానీ వీళ్ళకు అంటే ఇప్పుడు మనం చూసే వాళ్ళకు అంటే వేరే దేశ సిటిజన్షిప్ కలదు. హరగోబింద్ ఖురానాకు ఫిజియాలజీలో లభించింది 1968 సంవత్సరంలో, అమెరికా దేశానికి చెందినవాడు. అలాగే సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఫిజిక్స్లో లభించింది 1983లో. ఇండియాలో పుట్టాడు కానీ అమెరికా దేశ సిటిజన్షిప్ ఉంది. అలాగే వెంకట్రామన్ రామకృష్ణన్ కూడా కెమిస్ట్రీలో లభించింది 2019లో. ఇతను కూడా ఇండియాలో పుట్టాడు కానీ ఇంగ్లాండ్ దేశానికి సభ్యత్వం ఉంది. అలాగే అభిజిత్ బెనర్జీ రీసెంట్గా 2019లో లభించింది ఎకనామిక్స్ సైన్స్లో. ఇతను కూడా అమెరికా యొక్క సిటిజన్షిప్ కలదు. అలాగే విటమిన్ సి గురించి క్వశ్చన్ వచ్చింది. మనం చూసుకుంటే విటమిన్ సి యొక్క కెమికల్ ఫార్ములా ఒకసారి అస్కార్బిక్ యాసిడ్. అలాగే విటమిన్ సి లోపం వల్ల వచ్చేది ఏమిటి అంటే స్కర్వీ అనే వ్యాధి విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. అలాగే ధన్వంతరి అనే పురస్కారాన్ని ఏ రంగంలో ఇస్తారు? ధన్వంతరి అవార్డు విచ్ ఫీల్డ్?
మనం చూసుకుంటే ధన్వంతరి అవార్డు అనేది 1972లో స్టార్ట్ చేశారు. ఇది మెడికల్ సైన్స్కు సంబంధించింది. మెడికల్ సైన్స్లో ఎవరైతే గుర్తింపు ఉంటారో వాళ్ళకు ఇస్తారు. అలాగే ఆర్య సమాజ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆర్య సమాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? మనం చూసుకుంటే ఇది 10th ఏప్రిల్ 1875లో దీన్ని ప్రారంభించబడింది. అలాగే దీన్ని స్టార్ట్ చేసిన వారు ఎవరంటే మహర్షి దయానంద సరస్వతి. అలాగే మనం చూసుకుంటే దీని యొక్క ప్రస్తుతం అంటే దీన్ని స్టార్ట్ చేసిందేమో బొంబాయిలో దీన్ని స్థాపించారు. దీని యొక్క ప్రస్తుతం హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. అలాగే కొడైకెనాల్ హిల్ స్టేషన్ ఎక్కడ కలదు? కొడైకెనాల్ హిల్ స్టేషన్ ఎక్కడ కలదు అంటే ఇది వెస్టర్న్ ఘాట్స్లో కలదు. ఇది ఏ రాష్ట్రంలో కలదు అంటే తమిళనాడులో కలదు. దీనికి ప్రసిద్ధమైన పేరు ఏమిటి అంటే దీనిని ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అంటారు. ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ అని దేనిని అంటారంటే కొడైకెనాల్. ఫ్రెండ్స్, ఇవి 19th మార్చ్ ఫస్ట్ షిఫ్ట్లో మరియు సెకండ్ షిఫ్ట్లో ఆడిన క్వశ్చన్స్. ఫ్రెండ్స్, దయచేసి వీడియో లేట్ అయింది, దయచేసి క్షమించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.